లక్షలాది పిల్లల అధ్యక్ష, మన పిల్లల అధ్యక్ష, ఎవరి పిల్లల అధ్యక్ష? వాళ్ళు మీకు అధికారం కట్టబెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు కాదా? వాళ్ళు మన కుటుంబ సభ్యులు కదా? మీ మీద ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో మీకు 2 సార్లు అధికారం అప్పచెప్తే మీ నిర్వాహకం, మీ విలాసవంతమైన జీవితం, మీ సెంటిమెంట్లు, మీకు కావాల్సిన గూడు పుటానీలు తప్ప ఆ పిల్లలకు ఒక గూడు కట్టిండ్రు అధ్యక్ష? 10 ఏళ్ళ ఎన్ని హాస్టల్స్ కట్టిండ్రు? 10 ఏళ్ళ ఎప్పుడైనా వాళ్ళ మెస్ ఛార్జెస్ నువ్వు టైంకి ఇచ్చినవా? 10 ఏళ్ళ ఎప్పుడైనా ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇచ్చినవా? ఆడపిల్లలు తల్లిదండ్రులు సొంత బిడ్డను, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను హాస్టల్లో పెడతారా అధ్యక్ష? ఎంత పేదరికం ఉంటే, ఎంత తప్పని పరిస్థితి ఉంటే ఒక తల్లి, వీళ్ళు శ్రీమంతులు, వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకి ప్రేమ ఉండొచ్చు, కానీ శ్రీమంతులకు వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ పేదోళ్ళకు లేదా అధ్యక్ష? మా దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేదా? ఆ ప్రేమ ఉన్నా ఆ ప్రేమను చంపుకొని కప్పి పుచ్చుకొని ఆ ఆడబిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి పంపిస్తే బాత్రూంలో కట్టేందుకు 10 ఏళ్ళ సిగ్గుతో తల వంచుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి దళిత, గిరిజన, ఆదివాసీ సమాజానికి అధ్యక్ష. ఇవాళ మొత్తం చెల్లక వారు రావట్లేదు, వారు వస్తారేమో కడుగుదామని సంవత్సరం నుంచి ఎదురు చూసిన అధ్యక్ష. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఈ అంశాలన్నిటినీ నేను ప్రస్తావిస్తున్నా అధ్యక్ష. నాకు బాధ, దుఃఖం, ఆవేదన ఉంది కాబట్టి 40% నెట్ ఛార్జెస్ పెంచిన, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన, నా ఆర్థిక మంత్రిని పిలిచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, నా ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పిన, నువ్వు గ్రీన్ ఛానల్ వాళ్ళకి పేమెంట్ లేకపోతే నిన్ను సస్పెండ్ చేస్తానని అధికారిక వార్నింగ్ ఇచ్చిన అధ్యక్ష. ఇది నా నిబద్ధత. నీలాక కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం ఔటర్ రింగ్ రోడ్ అమ్ముడు, లేకపోతే కోకాపేట భూములు అమ్మి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు పెట్టలే అధ్యక్ష.